The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా అన్నంతగా బోల్డ్ అన్ని విశ్లేషణలు అయితే వినిపించాయి. సడన్ గా సీజ్ ఫైర్ ని ఇరాన్ ఎందుకని అనౌన్స్ చేసింది? మధ్యవర్తిత్వం ట్రంప్ నెరవేర్చారా? యాక్చువల్ గా ఇదే కండిషన్ కంటిన్యూ అవుతే భారతదేశానికి చాలా కష్టతరం అయ్యేది. ఇలాంటి అనాలిసిస్ లు ఎందుకని వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కవిత గారు. సార్, మూడవ ప్రపంచ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతోంది. అది ఇంకా కంటిన్యూ అవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇరాన్ ఏకాకి అవుతోంది అనుకుంటే ముస్లిం దేశాలన్నీ ఏకమవుతున్నాయనే పరిస్థితి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? మన భారతదేశానికి ఎలాంటి ఎఫెక్ట్ పడుతోంది? చరుము ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇలాంటివన్నీ విన్నాం కదా సార్. సడన్ గా సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశారు. దీంట్లో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు సార్? ఆ క్రెడిట్ ఈ మూడు దేశాల్లో ఎవరికి దక్కుతుందంటారు? ఇప్పుడు ఎలాగైందంటే ఫైనల్ గా ట్రంప్ గారు క్రెడిట్ తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన బేసిక్ గా ఇజ్రాయెల్ కి చెబుతూనే ఉన్నారు ఇరాన్ మీరు అటాక్ చేయొద్దండి అని. ఆ తర్వాత అయినా కూడా నేతన్యాహు ఆయన వచ్చేసి ఎలాగైనా అమెరికాని దీంట్లో లాగాలని చెప్పేసి ఇరాన్ మీద వాళ్ళు చేసిన ప్రయోగాలు, వాళ్ళు చేసిన దాడులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచమంతా అనుకుంది ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఖచ్చితంగా ఉంది అని. అందువల్ల ఇటువంటి పరిస్థితులలో ఇంకా ట్రంప్ అనే వ్యక్తి ఇంకా 2 వారాల తర్వాత నేను నిర్ణయిస్తాను అన్న వ్యక్తి సడన్ గా క్రెడిట్ ఎలా తీసుకోవాలి అన్నది ఒకటి ప్రధానమైన అంశం. ఎందుకంటే యాక్చువల్ గా మీరు ట్రంప్ ను చూస్తే ఆయన ప్రచారంలో ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏ దేశాల మధ్య యుద్ధంలో కూడా ఎప్పుడు అమెరికా అందులో పాల్గొనదు అని చెప్పి ఆయన వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన అన్నది ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అని ఏదైతే అంటామో దానికి ప్రధానమైన ఈ యుద్ధాలలో పాల్గొనడం వల్ల అమెరికా యొక్క జీడిపి చాలా పడిపోతోంది, దాని అక్కడ ఖర్చు వెళ్ళిపోతోంది. దానివల్ల ఇక అమెరికా అన్నది ఏ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల్లో అసలు పాల్గొనదు అని చెప్పి ఆయన క్యాంపెయినింగ్ లో వచ్చిన వ్యక్తి. అని ఆ వచ్చిన తర్వాత కూడా మీరు చూసుకుంటే ఇరాన్ లో వాళ్ళ ఐఆర్జీసీ యొక్క డిప్యూటీ కమాండర్ సులేమాన్ అనే అతన్ని చంపడం, ఆ తర్వాత ఐసిస్ యొక్క చీఫ్, ఆ తర్వాత సిరియాలో కూడా వారు ఈ విధమైన ప్రయోగాలు ఇవన్నీ కూడా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ దగ్గర గనక న్యూక్లియర్ వెపన్ ఏదైతే డెవలప్ అవుతోందో దాన్ని ఎలాగైనా ఆపాలన్న ఉద్దేశంతో ఆయన చర్చలకు దిగాడు. ఇరాన్ తో చర్చలు జరుపుతూ ఉండింది అమెరికా. 6 సార్లు వాళ్ళ ఆఫీసర్లు వీళ్ళంతా కూర్చున్నారు, అక్కడ ఉన్న డిప్లొమాట్స్ వీళ్ళంతా. కానీ ఆ తర్వాత ఈ లోపలే ఇజ్రాయెల్ వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ క్రెడిట్ మొత్తం తీసుకుంటుందా అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా బలవంతంగా అమెరికాను ఈ యుద్ధంలోకి లాగింది. ఇజ్రాయెల్ నేతన్యాహు చాలా చాకచక్యంతో, ఎందుకంటే జ్యూస్ సాధారణంగా చాలా బ్రెయినీ పీపుల్ అంటారు ప్రపంచంలో, కాబట్టి చాలా చాకచక్యంగా ఇరాన్ మీద దాడులు చేస్తూ, ఇరాన్ మీద దాడులు ఇజ్రాయెల్ చేస్తుందంటే దాని వెనకాల అమెరికా ఉందన్న భావన ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా పెంపొందించి, ఆ తర్వాత అక్కడ ఉన్న న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫోర్డో కావచ్చు, నటాన్స్ కావచ్చు, ఈ సఫాహాన్ కావచ్చు, ఈ మూడిటి మీద ట్రంప్ ద్వారా అక్కడ B-2 స్టెల్త్ బాంబర్స్ తో పాటు తర్వాత GBU-57 బంకర్ బస్టర్స్ తో ఆయన దాడి చేయించి తను చేయాలనుకున్నది అమెరికా ద్వారా చేయించాడు. చేయించిన తరువాత ఇక ఫైనల్ గా ప్రపంచం అంతా అనుకుంది ఇక మళ్ళా ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది. ఇరాన్ ఖచ్చితంగా ఒక మాట చెప్పింది, ఇప్పుడు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క అమెరికన్ కూడా మాకు శత్రువే అన్న ప్రకటన ఇరాన్ చేయడం జరిగింది. దాంతో ట్రంప్కి ఏమైందంటే సపోజ్ ఇప్పుడు గనక ఇరాన్ అటాక్ చేస్తే
నేను ఏ ఉద్దేశంతో అయితే అమెరికన్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారో మళ్ళా నేను అక్కడ ప్రత్యక్షంగా యుద్ధంలో దిగాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఆయన వెంటనే సీజ్ ఫైర్ అని ప్రకటించాడు. సీజ్ ఫైర్ యొక్క ఆయనే మొదట చేసిన ఒక ప్రస్తావన. దీనిలో ముఖ్యంగా ఆయన ఖతార్ దేశాన్ని వాడుకోవడం జరిగింది. ఖతార్ దేశం మీరు చూస్తే అది ముఖ్యంగా ఇరాన్కి అమెరికాకు మధ్య ఖతార్ దేశం అన్నది మధ్యస్థిత్వం చేసి ఇరాన్ని ఈ సీజ్ ఫైర్ కు ఒప్పించేటట్టుగా చేసింది. ఆ తరువాత నేతన్యాహు చెప్పింది ఏంటంటే, మేము ఏ ఉద్దేశంతో అయితే ఇరాన్ మీద దండయాత్ర చేశామో అది సాఫల్యమైంది, నెరవేర్చుకున్నాం. ఆ తరువాత ట్రంప్ ను కూడా చాలా గట్టిగా పొగిడాడు ఆయన. నేతన్యాహు ట్రంప్ ని చాలా గట్టిగా పొగిడాడు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తే ఆ విధంగా వినాల్సిన అవసరం నేతన్యాహు మీద కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆ తరువాత ముఖ్యంగా ఇరాన్ వాళ్ళు హర్మోజ్ అన్న ఆ స్ట్రైట్ ఏదైతే ఉందో, ఆ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఆపితే చాలా ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ రేట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చైనా కూడా ఈ మధ్యలో దూరింది. ఎందుకంటే ఆ జలసంధి నుంచి ముఖ్యంగా చైనాకు పెట్రోల్ అన్నది ఇరాన్ నుంచి ముఖ్యంగా వెళుతుంది. ఆల్మోస్ట్ 14% అక్కడ నుంచి వెళుతుంది. కాబట్టి చైనా కూడా ఈ యుద్ధంలో మేము సైలెంట్ స్పెక్టేటర్ గా ఉండము అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత ఈ సీజ్ ఫైర్ గనక జరగకుంటే ఇది ఏదైనా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో, దానికి నేను కారణమవుతాను అన్న ఉద్దేశంతో ట్రంప్ మళ్ళా సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ సీజ్ ఫైర్ ఒక 24 గంటల్లో మొదలవుతుందన్నారు. అయినా కూడా ఇరాన్ ఈ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఇక మేము ఫైనల్ గా ఓడిపోలేదు, మా దగ్గర ఇంకా కూడా స్ట్రెంగ్త్ ఉంది, మా దగ్గర ఇంకా కూడా బలం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మిసైల్స్ తో ఫైనల్ గా దాడులు కూడా చేయడం జరిగింది ఇజ్రాయెల్ మీద. ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో ఇటువంటి వాతావరణం చాలా ప్రమాదకరం. మనం చూస్తున్నాం, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం వారం రోజుల్లో ముగిసిపోతుంది అనుకున్న యుద్ధం సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కనుక కొనసాగి ఉంటే అందులో ముఖ్యంగా దేశాలు మళ్ళా విడిపోయి, ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా మొన్న వాళ్ళందరూ కూడా ఇస్తాంబుల్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ తరువాత ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ వెళ్ళి రష్యన్ అధ్యక్షుడైన పుటిన్ ను కలవడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిణామాలలో ప్రపంచం ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో ఇటువంటి యుద్ధం ద్వారా మళ్ళా వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోతాము అన్న ఒక భయాందోళనలు ప్రపంచంలోనే ఉండింది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఏ విధంగా ఆపుతారు అన్నది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఫైనల్ గా యాక్చువల్ గా మీరు చూసుకుంటే మొత్తం ప్రక్రియలో ట్రంప్ అన్న ఆయన ఫైనల్ గా హీ గాట్ హిజ్ కేక్ అన్నమాట. ఫైనల్ గా నా వల్ల యుద్ధం ఆగిపోయిందని ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి అమెరికాలో ఆయనకు ఎదురవుతున్న వ్యతిరేకత కూడా దీంతో తగ్గుతుంది. కాబట్టి వీటన్నిటినీ ఆలోచించి ఈ విధంగా చేయడం అన్నది, యుద్ధం ఆగింది అన్నది మనం అనుకోవాలి. యుద్ధం ఆగడం కూడా ప్రపంచ శాంతి కోసం, ఆ తర్వాత వచ్చేసి ప్రపంచ అభివృద్ధి కోసం కూడా ఈ యుద్ధం ఆగడం అన్నది చాలా ప్రధానమైన అంశంగా మనం అంత చూసుకోవచ్చు. కవిత గారు, సార్, ఇక్కడే అమెరికా కూడా అటాక్ చేస్తుందేమో అన్న భయంతోనే ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బేస్లు అయితే ఉన్నాయో ఆ 3 ప్లేసుల నుంచి ఆల్మోస్ట్ 400 టన్నుల యురేనియాన్ని అక్కడి నుంచి తరలించింది అనే వార్తలు. బట్ ఏది అఫీషియల్ గా కన్ఫర్మ్ కావట్లేదు. యుఎస్ కూడా దాని గురించి చెప్పట్లేదు, ఒక నిర్ధారణకు రాలేదు. వాళ్ళనైతే మేము ఒకటి న్యూట్రలైజ్ చేశాము లేకుంటే డిస్ట్రాయ్ చేశాము అని చెప్పినప్పటికి కూడా ముందే జాగ్రత్త పడ్డారు అనేది. అంటే అక్కడ ఒక పాజ్ వచ్చిందా లేకపోతే కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడిందా? సీజ్ ఫైర్ అనే దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఎనీ టైం ఏదైనా జరగొచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు 400 టన్నుల యురేనియం పరిస్థితి ఏంటి సార్? ఆ సంగతి ఏంటి? యాక్చువల్ గా ఐ థింక్ 400 టన్నులు కాదనుకుంటారు, మస్ట్ బి 400 కిలోస్ అండి. ఎందుకంటే అంత యురేనియం నిల్వలు మనకు ఉండవు. ఎందుకంటే చాలా తక్కువ ప్రమాణంలోనే దాన్ని వాళ్ళు ఎన్రిచ్మెంట్ చేసుకుంటూ వెళ్తారు సెంట్రిఫ్యూజెస్ ద్వారా. దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం గా తయారు చేసి వాళ్ళు మిసైల్స్ మీద వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ బేసిక్ గా ఏంటంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చెబుతున్నది ఏంటంటే, మేము ఇక్కడున్న న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, తరువాత ఇరాన్ అన్నది న్యూక్లియర్ బాంబు తయారు చేయకుండా మేము
కాపాడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కు ప్రధానమైన శత్రువు గాని వాళ్ళని ఏదైనా అటాక్ చేస్తే ఆ ప్రాంతంలో అటాక్ చేయగలిగింది కేవలం ఇరాన్ మాత్రమే, బికాస్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ వెపన్. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ తప్ప ఇంకెవరి దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ లేదు. కాబట్టి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ వచ్చేస్తే మళ్ళా అక్కడ ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్, వాళ్ళ యొక్క మొనోపలి ఏదైతే ఉందో కూడా అది కూడా తగ్గిపోతుంది అన్నది ప్రధానంగా ఇజ్రాయెల్ ఆలోచిస్తున్న ఒక విషయం. ఆ తరువాత ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ ఫోర్డో గాని, నటాన్స్ గాని, ఈ ఇస్ఫాహాన్ గాని వీటిలలో జరిగిన తరువాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా అక్కడ జనరల్ గా ఏమవుతుందంటే ఇటువంటి స్ట్రైక్స్ జరిగిన తర్వాత అక్కడ రేడియేషన్ పెరుగుతుంది. నిజంగా అక్కడ గనక మీరు అన్నట్టు ఆ ఎన్రిచ్డ్ యురేనియం అది ఉంటే రేడియేషన్ అది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఇరాన్ కూడా అనడం ఏంటంటే మా దగ్గర మేము ఎప్పుడో వీటిని షిఫ్ట్ చేశాము, దానివల్ల పెద్దగా మాకు ప్రమాదం ఏం లేదని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశాలు ఎప్పుడూ కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలను ఒక స్థాయిలో పెంచాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అక్కడ పాలిస్తున్నారు కాబట్టి టోటల్ గా మేము సరెండర్ అయిపోయామని కూడా ఎవరు చెప్పరు. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఆ తర్వాత ఏంటంటే ప్రస్తుతానికి ఇరాన్ మీద ఈ విధమైన దాడుల వల్ల ఇరాన్ లో జరుగుతున్న ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ అన్నది కొన్ని సంవత్సరాలకు పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఉంది, ఆ తర్వాత అక్కడ ఈ విధంగా తయారు చేసే శక్తి ఉన్న సైంటిస్టులు కూడా అక్కడే ఉన్నారు. అందుకనే మీరు ఇజ్రాయెల్ చూస్తే వాళ్ళు ముఖ్యంగా అటాక్ చేసింది న్యూక్లియర్ సైంటిస్టులను కూడా వాళ్ళు అటాక్ చేశారు మొదటి రోజు. మీరు చూస్తే అందులో ఐఆర్జీసీ అంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళ మెయిన్ గా వాళ్ళ ఆర్మీ చీఫ్ ని, ఆ తర్వాత ఈ సైంటిస్టులని ఒక ఇద్దరిని వాళ్ళు మెయిన్ గా టార్గెట్ చేయడం జరిగింది. అంటే అక్కడ బేసిక్ గా ఈ మైండ్ ఉన్న వాళ్ళు, ఈ విధంగా మేధాశక్తి ఉన్న వాళ్ళని మనం ఎలిమినేట్ చేస్తే ఈ ప్రక్రియ అన్నది కొన్ని సంవత్సరాలు మనం పోస్ట్పోన్ చేయవచ్చు అన్నది ప్రధానమైనది. కాబట్టి ఇప్పుడు ఈ సీజ్ ఫైర్, ప్రస్తుతం అనుకుంటున్న సీజ్ ఫైర్ లో మనం ఇరాన్ అన్నది న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న కేపబిలిటీ ఉన్నా కూడా ఈ విధమైన అటాక్స్ వల్ల వారి యొక్క ఈ ప్రయోగం అన్నది త్వరలో పోస్ట్పోన్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దానివల్ల ఏంటంటే ప్రపంచంలో కూడా ఈ విధమైన వాతావరణం అన్నది ఒక శాంతియుత వాతావరణం జరగాలి. యాక్చువల్గా మీరు మొత్తం తీసుకుంటే హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబుల ప్రయోగం తర్వాత ఎక్కడా కూడా అణుబాంబులు అన్నవి ప్రయోగించలేదు ఇప్పటి వరకు ప్రపంచంలో. కానీ ప్రతి ఒక్క దేశం మా దగ్గర అణుశక్తి ఉంది అంటే ఆ దేశాన్ని చూసి మిగతా దేశాలు కూడా భయపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ కొరియా చూస్తే కిమ్ అనే వ్యక్తి ఆ దేశం యొక్క ఎకానమీ ఎలాగున్నా కూడా ఆ దేశం ప్రతి 2 నెలలకి ఒక ప్రయోగం చేస్తుంటుంది. వాళ్ళు మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని ఓపెన్ గా అతను చెబుతుంటాడు. అణ్వస్త్రాలు ఉన్న దేశం నార్త్ కొరియా. కాబట్టి ఏంటంటే ఆ దేశంతో జాగ్రత్తగా ఉండాలి అన్న ఒక భావన కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధమైన పరిస్థితులలో ప్రస్తుతం మనం అంతా అనుకుంటున్నది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అన్నది స్ట్రాంగ్ అవ్వాలి. మనం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రపంచంలో అశాంతి నెలకొనకుండా అది ఒక ఏజెన్సీ లాగా మనం పెట్టుకుంటే ఆ తర్వాత ఏంటంటే కాలక్రమేణా మీరు చూస్తే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. సో దీనిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. లేకుంటే ఈ విధంగా ఇండివిజువల్ దేశాలు ఏవైతే ఉన్నాయో తమకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడితే ప్రపంచ శాంతికే ఇది నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఆ తర్వాత ప్రస్తుతం అనుకుంటున్న సీజ్ ఫైర్ తర్వాత లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా మనం అందరం కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం అండి. సార్, ఇక్కడే మనకి భారతదేశానికి సంబంధించి ఒక పాత్ర అనేది ఎలా ఉండాలంటారు? 2 దేశాల మీదే మనం డిపెండెన్సీ అనేది ఉంది. ఒక ఇజ్రాయెల్ తో మోర్ దాన్ దిస్ ఒక ఫ్రెండ్షిప్ అనేది కూడా ఉంది. రక్షణ రంగానికి సంబంధించి అక్కడి నుంచి మనం తీసుకుంటూ ఉన్నాము. చమురు కావచ్చు, మిగతా ఉత్పత్తుల కోసం ఇరాన్ మీద డిపెండ్ అవుతున్నాము. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అవుతే భారతదేశానికి ఒక నష్టం అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం సెల్ఫ్ డిపెండెంట్ అవుదాము అనుకుంటే 2 రకాలుగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటారు సార్? న్యూట్రల్ గా ఉండాలా ఫ్రెండ్స్? భారతదేశం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ చూసినా ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మీరు అన్నట్టు బేసిక్ గా భారతదేశం 2 దేశాల మీద కూడా వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ కానీ తర్వాత వెపన్ టెక్నాలజీ కానీ వీటన్నిటిలో మనం
ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్తున్నప్పుడు 80% భారతదేశం యొక్క ఇంపోర్ట్స్ అన్ని, ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని కూడా గల్ఫ్ నుంచి తీసుకుంటున్నాం. ఈ మధ్య కొంత శాతం మనం రష్యా నుంచి కూడా తీసుకుంటాం. సో దీనివల్ల అక్కడ గనక ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది కొనసాగి ఉంటే ముఖ్యంగా మన క్రూడ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రభావం చూపించేది. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా భారతదేశం ఇరాన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ చబహార్ అన్న పోర్ట్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనం రేపు వాణిజ్య వ్యవహారాలు బాగా ఉండాలన్న ధోరణిలో భారతదేశం ముందుకు వెళుతోంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాలు కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ దేశాలు, చాలా ప్రాముఖ్యత కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఆ యుద్ధం ఏదైతే ఉందో అది త్వరగా ముగియాలి అన్నది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు తీసుకున్న స్టాండ్. ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చూసుకోవాల్సింది, మరి ఇది అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ మళ్ళా గాజా మీద ఏ విధంగా వారి ప్రయోగాలు చేస్తుందన్నది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే సుమారుగా అక్కడ డిసెంబర్ నుంచి మీరు తీసుకుంటే సుమారుగా 60,000 మంది చనిపోయారు. ఆ తరువాత అక్కడ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆహార సరఫరా చేస్తున్న ప్రాంతంలో కూడా ఇరాన్ వెళ్ళి అక్కడ దాడులు చేస్తాం. సో ఇదన్నీ చూస్తుంటే ఏంటంటే మానవత్వం నుంచి సమాజం ఎక్కడో బయటికి వెళ్ళిపోతుందన్నది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఈ విధమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఈ అభిప్రాయ భేదాలు అన్నవి కూర్చొని చర్చలతో మనం సాధించుకోవాల్సిన అంశాలు. కానీ ఈ విధంగా ఏ అభం శుభం ఎరగని మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అక్కడ రోజు టీవీల్లో ఆ చిత్రాలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని ఏ దేశం కూడా ఎంకరేజ్ చేయకూడదు. సో అందుకనే అంటున్నారు, యునైటెడ్ నేషన్స్ అన్నది మళ్ళా ఒక స్ట్రాంగ్ గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఇటువంటి ఒక్కొక్క దేశము ఆ అధ్యక్షుల, ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క భావజాలంతో కానీ వారి ఉద్వేగాలతో ప్రపంచానికి నష్టం కలిగించే తర్వాత మానవత్వాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళా ఇజ్రాయెల్, గాజా ఆ పరిసర ప్రాంతాన్ని కూడా ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉంటాయన్నది, ఆ తర్వాత కొన్ని దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఇజ్రాయెల్ చెబుతున్నది ఏంటంటే ఇరాన్ అన్నది అక్కడ ఉన్న హమాస్ కానీ, లేకుంటే హజ్బుల్లా కానీ, లేకుంటే యమన్ లో ఉన్న హౌతీస్ కానీ, వీరందరికీ కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రాక్సీ వారి ఈ ఇజ్రాయెల్ మీద చేస్తున్నాం కాబట్టి మేము ఈ దాడులు చేస్తున్నాం అన్నది కూడా వారు చెప్తున్న విషయాలు. కాబట్టి వీటన్నిటినీ పరిష్కరించుకొని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూర్చొని ఈ విధమైన ఉగ్రవాదం, ఈ విధమైన చర్యలు ఇవన్నీ జరగకుండా మనం అందరం కూడా ఒక కాంక్రీట్ స్టెప్ తీసుకుంటూ డెవలప్మెంట్ దిశగా, అభివృద్ధి దిశగా మనం ముందుకు వెళ్లే బాటలు వేయాలని అందరం అనుకోవాలి. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగబోయేటువంటి యుద్ధాన్ని నేనే ఆపాను అని ట్రంప్ కూడా చెప్పారు. ఆ తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ కి ఆయన పేరును నామినేట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన పాకిస్తాన్ నుంచి కూడా వచ్చింది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న దీనికి మధ్యవర్తిత్వం వహించాను, సీజ్ ఫైర్ కూడా ట్రంప్ చెప్పడం వల్లే జరిగింది అనేది ఇంకొక స్టెప్ ముందుకు పడిందా సార్ నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ కు రావడానికి? నా ఉద్దేశంలో ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రపంచ శాంతికి కట్టుబడి ఉంటాడు. అప్పుడు డెఫినెట్ గా నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రపంచ శాంతికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే బరాక్ ఒబామా కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ట్రంప్ అన్నది ఏంటంటే ఆయన పెద్దగా చేసింది ఏమీ లేదు, అయినా కూడా ఆయన మంచి స్పీచ్లు ఇచ్చాడు, దానివల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నేను ఇంత ఇదిగా చేస్తున్నాను, భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం రాకుండా ఆపింది నేను, ఇప్పుడు మీరు అన్నట్టు ఇరాను ఇజ్రాయెల్ మధ్య కూడా ఆపింది నేను, కాబట్టి ఐఎమ్ ది మోస్ట్ సూటబుల్ పర్సన్ అన్నది ఆయన అభిప్రాయం. దానితో పాటు మీరు అన్నట్టు పాకిస్తాన్ మొన్న ఆసిఫ్ మునీర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ప్రపంచంలో శాంతి నెలకొనడం చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఆయన కూడా కట్టుబడి ఉంటాడు. అంటే రేపు రాబోయే కాలంలో మళ్ళా వెళ్ళి అమెరికా ఈ విధంగా దాడులు, లేకుంటే అమెరికన్ ఫోర్సెస్ అక్కడ దించడం, యాక్చువల్ గా ఈ సీజ్ ఫైర్ జరగకుండా ఉండింటే, ఇరాన్ గనుక ఎక్కువగా వాళ్ళు విజృంభించుంటే అమెరికన్ ఫోర్సెస్ మళ్ళా ఇరాన్ లో దింపాల్సిన అవసరం కూడా వచ్చేది. ఎందుకంటే సుమారుగా 40,000 మంది అమెరికన్ సైనికులు గల్ఫ్ లో ఉన్నారు. వాటిని మీరు టార్గెట్ గా చేసుకుంటూ నిన్న ఖతార్ లో ఉన్న అమెరికన్ బేస్ మీద కూడా వీళ్ళు మిసైల్స్ పంపించడం జరిగింది. ఆ విధమైన పరిస్థితులు గనక నెలకొని ఉంటే ఇప్పుడు అమెరికన్ ఫోర్సెస్ మళ్ళా ఇరాన్ లోకి పంపించాల్సిన అవసరం కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా
ప్రపంచంలోనే మొత్తంగా మనకు శాంతి నెలకొనాలి అంటే ఆయన ప్రతిదానికి క్రెడిట్ తీసుకుంటున్నారు. మన అమెరికా, భారత, పాకిస్తాన్ మధ్య కూడా ఆయన అన్నారు. ప్రధాని గారు మొన్న కెనడా వెళ్ళినప్పుడు ఆయనతో స్పష్టంగా ఫోన్ లో మాట్లాడాలని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ వారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ నుంచి మాకు ప్రస్తావన వచ్చినందువల్ల మేము సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాము, అందులో మీ ప్రమేయం ఏం లేదని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడినట్టు మనకు పేపర్లో వచ్చింది ఇన్ఫర్మేషన్. సో మిస్రీ గారు కూడా ఆయన కూడా చెప్పారు ఈ విధంగా మాట్లాడారని చెప్పి. అందువల్ల వారికి చెప్పడం జరిగింది. కానీ ట్రంప్ ఎప్పుడు కూడా ఈజ్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ పర్సన్ కాబట్టి ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారన్నది కూడా మనం చెప్పలేం. ఆయన ఏమన్నాడు, 2 వారాలు నేను ఎదురు చూస్తాను అన్నాడు. కానీ మరుసటి రోజే ఈ విధంగా అక్కడ అటాక్స్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ని మీరు అటాక్ చేయొద్దు ఇరాన్ మీద అని చెప్పాడు. వెంటనే వాళ్ళు కూడా దాన్ని చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన స్టేట్మెంట్స్, ఎందుకంటే ముఖ్యంగా ఆయన ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తర్వాత ప్రెస్ మీట్స్ కూడా ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన చెబుతున్నది ఆయన చేసే దాంట్లో ఎక్కడా కూడా ఆ సారూప్యం ఉండదన్నమాట. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆ విధమైన పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో అమెరికా ఏ విధంగా ముందుకు వెళుతుందన్నది కూడా చూడాలి. సో మీరు అన్నట్టు ఆ నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో, ఆయన ఈ ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ఆపానని ఆయన చెప్పుకుంటున్న దానికి ఆయనకు ప్రకటిస్తేనే నా ఉద్దేశంలో ఆయన ప్రపంచ శాంతికి కట్టుబడి ఉంటారు అన్నది ముఖ్యంగా నేను అనుకుంటాను. సో ఇప్పటికైతే అది కొంచెం ఒక పాజ్ బటన్ నొక్కి ఉంచారు తప్ప ఎనీ టైం ఏదైనా కావచ్చు. అది మళ్ళీ ఏ దేశాలు ఎటువైపు నుంచి దాన్ని ఫోర్స్ చేస్తాయి, ఎంత కట్టుబడి ఉంటాయి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా సార్? డెఫినెట్ గా. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడి ఉంటుంది. ఏ దేశం కూడా ఇండిపెండెంట్ గా ఉండే తత్వం కాదు. ఎందుకంటే వాణిజ్య సంబంధాలు కావచ్చు, ఒక ప్రాంతంలో ఒక ఉత్పత్తి జరుగుతున్నప్పుడు దాన్ని మిగతా ప్రాంతాల్లో వాటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే అందుకనే ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ గా అన్నాం. ఒక వసుదైవ కుటుంబకంలో ప్రపంచం కూడా ఒక చిన్న గ్రామంగా మారిపోయింది అన్న తత్వం వచ్చింది. ఎందుకంటే గ్రామంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలో దేశాలు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడే పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి ఇటువంటి యుద్ధాలు కావచ్చు, అభిప్రాయ భేదాల వల్ల ఏమవుతుందంటే ఒక దేశం నష్టపోదు, మొత్తం ప్రపంచమే నష్టపోతుంది. సో ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి దీన్ని ఎలాగైనా మనం అడ్డుకోవాలి. కాబట్టి మళ్ళా ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యొక్క మళ్ళా మీరు అన్నట్టు పాజ్ బటన్ కాకుండా దీనికి ఒక ఫైనాలిటీ తీసుకొస్తే బాగుంటుంది. ఆ విధంగా ఈవెన్ ఇరాన్ కూడా వాళ్ళు కూడా చాలా దెబ్బతిన్నారు ఈ విషయంలో చూసుకుంటే. వాళ్ళు కూడా ఇమీడియట్ గా వెళ్ళి మళ్ళా రీకూప్ అయ్యి వాళ్ళు మళ్ళా యుద్ధానికి వెళ్లే పరిస్థితుల్లో కూడా లేరు. కాబట్టి ఒక గౌరవపూర్వకంగా దీన్ని ముగించినట్టు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇరాను మేము గౌరవపూర్వకంగా దీనికి ఒప్పుకున్నాము, ఇజ్రాయెల్ ఒప్పుకుంది కాబట్టి మేము ఒప్పుకున్నామన్న వాళ్ళ భావన. కాబట్టి ఆ విధంగా ఎవరికి వారు, తర్వాత నేతన్యాహు వచ్చేసి మేము ఏదైతే ఇరాన్ నుంచి మా ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని మేము టోటల్ గా దాన్ని నిరోధించగలిగాము, కాబట్టి ఇక మాకు పెద్ద అవసరం లేదన్నట్టు ఆయన స్టేట్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గౌరవపూర్వకంగా తమ తమ పొజిషన్స్ ను అలాగే ఉంచుకుంటూ ఫైనల్ గా వారు సరెండర్ అయ్యారు, వీరు సరెండర్ అయ్యారు, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క సెల్ఫ్ ఈగోలను సాటిస్ఫై చేసుకుంటూ నా వల్ల మొత్తం ఆగిపోయిందని ట్రంప్ గారు కూడా ఆయన కూడా క్రెడిట్ తీసుకుంటూ ఫైనల్ గా ఈ యుద్ధం అన్నది ఆగాలి, తర్వాత ప్రపంచం శాంతియుతంగా ఉండాలన్నది మనమంతా కూడా కోరుకోవాలి. Yes, sir. Thank you so much, sir. Thank you, sir. నమస్తే.